వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ముంబైలో ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్ను సందర్శించిన నందమూరి బాలకృష్ణ. రియల్ ఎస్టేట్ వెంచర్ల దగ్గరికి వెళ్లి బ్లాక్మెయిల్ చేసి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్న ముఠా గుట్టు రట్టు. వరంగల్ జిల్లా సంగెం మండలం ఎల్గూరు రంగంపేట గ్రామంలో యూరియా కోసం ఉదయం నుండి రైతుల తిప్పలు. దేవనకొండ మండలం ఈదుల దేవర బండ గ్రామంలోని ఉల్లి రైతులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. భారీ వర్షంతో పెంచకపాడు వక్కేరు వాగుతో గ్రామ ప్రజలు ఇక్కట్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా సంగెం మండలం ఎల్గూరు రంగంపేట గ్రామంలో యూరియా కోసం ఉదయం నుండి రైతుల తిప్పలు. చిట్టు రాసిస్తాడు కదా, మరి రాసిస్తే బస్సులు చిట్టు రాసిస్తాను సార్, అంత చిట్టు రాసిస్తాడు, అంత రాసినంత బస్సులు ఉన్నాయి ఆడ లేనట్టే. ఎందుకు మరి ఇట్లా చెప్తాను? ఎందుకంటే జనం అవతలేరు కాబట్టి అది చూసి చూసి వెళ్ళిపోతుంది. ఎన్ని బస్సులు ఆడ ఉన్నాయి, ఆడ సగానికి ఎక్కువనే ఒలిసిపోయినాయి లోపల. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామంలో రైతులకు యూరియా అందడం లేదని రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన రైతులు వంట వార్పు కార్యక్రమం. ఇవాళ సాయంత్రం అన్న రేపన్నా వస్తాయి. వచ్చే ముందు మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. బామడి ఉదవచ్చుదా నా పేరు ఏమలపల్లి ప్రకాశ్రావు. వాళ్ళ అశ్వనగర్ గ్రామంలో మొదటి కోట యూరియా కూడా అందలేదు. వాళ్ళ నాట్లేసి 40 నుంచి 50 రోజులు అయిపోయినాయి. ఈ పాటికి 2 కోటాలు యూరియా వేయాల్సింది. పైర్లు ఆగమాగం అయిపోతున్నాయి. రైతులకు యూరియా అందట్లేదు. వాళ్ళు ఒక్కొక్క రోజు లైన్లో 1000 మంది 1500 మంది రోజు 1000 రూపాయలు కూలీ ఎడగొట్టుకుని రైతు కూలీలు అందరూ కూడా నిలబడే పరిస్థితి వస్తుంది. వాళ్ళ రైతుల పరిస్థితి అగమగోచరంగా ఉంది. వాళ్ళ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
ఇంతవరకు కూడా యూరియా గురించి రివ్యూ పెట్టకపోవడం శోచనీయం. ఇక్కడ స్థానిక నాయకత్వం కూడా యూరియా గురించి అసలు పట్టించుకున్న పాపాన పోవట్లేదు. ఇవాళ మా ఖానాపూర్ మండలంలో 30,000 ఎకరం అధికారికంగా అనధికారికంగా సాగు చేస్తుంటే ఇంతవరకు 40,000 బస్తాలు కూడా యూరియా అందిలేని పరిస్థితి ఉంది. అంటే ఎకరానికి ఒక్క బస్తా కూడా అందలేని పరిస్థితి వచ్చింది. వాళ్ళ 5 ఎకరాల రైతు 10 ఎకరాల రైతు వాళ్ళ భార్యాభర్త నిలబడితే వాళ్ళకు ఒక్కొక్క బస్తా ఇస్తుంటే వాళ్ళ పరిస్థితిలో పావలా వంతు కూడా వాళ్ళకి యూరియా సప్లై కాని పరిస్థితి ఉంది. వాళ్ళ యూరియాను తక్షణం అందియాలని చెప్పి రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ ధర్నాలో పాల్గొన్నారు. వాళ్ళ రేపటి వరకు యూరియా అందిపోతే మాత్రం ఖచ్చితంగా పార్టీ తరఫున ఒక స్టెప్ తీసుకుని వాళ్ళ ఖానాపూర్ మండల బంధుకు కూడా పిలిపిస్తామని చెప్పి మేము చెబుతున్నాం. దేవనకొండ మండలం ఈదుల దేవర బండ గ్రామంలోని ఉల్లి రైతులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. ఒక వారం ఎండ పెడితే బాగా 12 రూపాయలు దాటి రావాలంటే అయిపోయి 5-6 రూపాయలు తీసుకుంటున్నాం. ఏమవుతుందంటే మనకి నష్టం కాదు. కర్నూలు మొత్తం ఉల్లి కంటే ఒకే వస్తుంది. కర్నూలు ఉల్లి బాగుంటుంది, మరి మీకు బాగుంటుందని వస్తుంది. పేరు రాకూడదు. మనం ఏం చేయాలి, నిదానంగా ఆరబెట్టుకోండి. బాగా ట్రై చేసుకుంటే మీకు 12 కంటే ఎక్కువ రేటు పోతుంది, 4 రోజులు నిలువ ఉంటుంది. మూడవది కర్నూలు ఉల్లికున్న పేరు పోతుంది. జాగ్రత్త ఎండు పెట్టుకోండి, తొందర లేకుండా తీసుకుంటాం. అక్కడ మార్కెట్ యార్డ్ పుట్టిగా అవుతుంది. ఇది మీకు బాగా ఆరబెట్టుకొని పండించండి. ఎక్కడ పండించారు? ఏ ఊళ్ళో? వీరంపల్లి. ఎక్కడ ఎంత లోపలికి అప్పుడు తెచ్చుకొని పోసుకొని ఆరబెట్టుకోవాలి.
మొత్తం ముళ్ళేసావా? మొత్తం ముళ్ళే. ఎంత ఖర్చు అయింది? 3 లక్షలు. ఇప్పుడు ఎకరాకి ఎన్ని టన్నులు వచ్చింది మీకు? ఏం లేదు, మొన్న వర్షంలోనే అన్ని కింద పోసినాం. ఏం రాలేదు సార్. ఇది ఒకటి 5 ఎకరాల్లో మీకు మామూలుగా 5 ఎకరాల్లో 200 ప్యాకెట్ బస్తాలు వచ్చింది సార్. 10 టన్నులు వచ్చింది సార్. 200 ప్యాకెట్లు వచ్చి 10 టన్నులు వస్తుంది సార్ 5 ఎకరాలకి. అంటే మొత్తం మాకు చేతికి వచ్చింది 10 టన్నులు వచ్చింది. మిగతాదంతా మనకి ఫీల్డ్ లో ప్రాబ్లం అయిపోయింది. ఫీల్డ్ వాన ఎక్కువైంది సార్. ఈసారి అది 10 రోజులు కంటిన్యూ వర్షం పడింది కదా సార్. మాకు 14 రోజులు పడింది. అది బాగా దెబ్బ ఉంది. వర్షం లేకపోతే అంత ఉండదు. వర్షం పడి కాయ బాగానే ఉంది. ఇది మీడియం రేంజ్. ఇంకా ఇది ఇదే రకం ఉందా? ఇంకో రకం ఉందా? ఇది ఇదే పోతుంది సార్. మాకు ఈ రోజు వస్తుంది ఇక్కడ ఎందుకంటే మార్కెట్ పోతారన్న అగ్గ పెడుతున్నారు సార్. ఇక్కడ ఆడికి పోతే ఆడ అగ్గ చేస్తున్నారు. పరిస్థితి అది ఉంది. ఇక్కడ ఉంటే ఏమంటారు, మీరు మమ్మల్ని అడిగినప్పుడు ఇవ్వలేదు అని మళ్ళీ 100-200 తక్కువ చేయడము. మేము మీ కాడికి వచ్చినప్పుడు కూడా 300 అడిగినారు. మరి ఏం ఇస్తారు ఏం లేదు అనడము. అది ఇప్పుడు మీకు రెగ్యులర్గా వాళ్ళే చేస్తారు సంవత్సరం. సార్ వాళ్ళు ప్రతి సంవత్సరం అంటే రేట్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఏమైంది కూడా అదే బండి బట్టి వస్తుంది సార్. లోడింగ్ అందరు కలిసి మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ మాట్లాడారు. ఈ గ్రూప్ 1 పరీక్షలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ప్రభుత్వ విప్ అన్న బాల్కా సుమన్ గారు, మా బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు అన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు కూడా ఇవాళ మేము బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో మరి జిల్లా కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి ఇక్కడ కూడా మేము నిరసన వ్యక్తం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యార్థుల నిరుద్యోగులను మోసం చేయడమే కాకుండా తెలంగాణ ప్రాంతంలో నిర్వహించేటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఇవాళ రేవంత్ రెడ్డి చేతిలో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలాగా మారి ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు కూడా అన్యాయం చేయడం జరుగుతూ ఉన్నది. మొన్నటికి మొన్న నిర్వహించినటువంటి గ్రూప్ 1 పరీక్షలో మరి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా మోసం చేస్తూ అక్కడ ఉన్నటువంటి పోస్టులను అన్నింటినీ కూడా అమ్ముకొని ఇలా తెలంగాణ ప్రాంత విద్యార్థుల నోట్లో మట్టి కొట్టినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ కమిషన్. మరి ఈ టీజీపీఎస్సీ కమిషన్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలుగు మీడియం చదివినటువంటి విద్యార్థులకేమో అన్యాయం చేస్తూ ఇలా ఇంగ్లీష్ మీడియంలో చదివినటువంటి 8,000 మంది విద్యార్థులు, మరి అక్కడ ఉన్నటువంటి 76 మంది విద్యార్థులు ఒక్కొక్క పోస్టుకి ఇలా 3 కోట్ల రూపాయలు తీసుకొని దాదాపు 1,700 కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఈ కమిషన్ వెంటనే ఈ కమిషన్ చైర్మన్ రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ గ్రూప్ 1లో జరిగినటువంటి అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కూడా ఈ చైర్మన్ రాజీనామా చేయాలి. అట్లాగే ప్రభుత్వం కూడా వెంటనే చొరవ తీసుకోవాలని చెప్పి కూడా మేము బీఆర్ఎస్ విపక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం, ఇక్కడ ఉన్నటువంటి టీజీపీఎస్సీ కూడా వెంటనే మీరు ఏదైతే తప్పులు జరిగినాయో వాటి అన్నింటినీ వెంటనే సవరించి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అనే విద్యార్థులు కాకుండా యావత్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా అర్జీవన్ ఏరియా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో 2024 నుండి 2025 సంవత్సరానికి నిర్వహించిన టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్ కోర్సుల వృత్తి శిక్షణ అభ్యర్థుల వ్రాత పరీక్షలు గురువారం ఆర్సీఓఏ క్లబ్లో నిర్వహించబడ్డాయి.
మీకు అంతా లక్ష్మణ్ గారు కూడా గట్టిగా చెప్పొచ్చు. అలాగే కార్యక్రమం చేసిన రికగ్నైజ్ యూనియన్ ఏఐటీసీ బ్రాంచ్ సెక్రటరీ ఆర్డి గారు, పర్సనల్ మేనేజర్ ఆర్జీవన్ ఏరియా, వారు కూడా నిర్వహించుకున్నటువంటి ఇచ్చారు. మాకు ఇప్పుడు కావాలంటే మళ్ళీ టైలరింగ్ పెట్టడం జరిగింది. మన దగ్గర 500 మెంబర్స్ ఉన్నారు. సో ఎంత కష్టపడితే ఇది ఎంతమంది రావడం జరిగింది చెప్పండి. ఇంటికి పోతే తక్కువ ముషేవారు, ఏం సార్ మీరు వచ్చి హైదరాబాద్ నుంచి మాకు చదువు గురించి చెప్తారు, టెక్నికల్ గురించి. రివర్స్ అయిపోయింది. అంటే ఒక్కటి కూడా వర్క్ చేయలేదు. ఏదైనా ఒక్క వర్క్ మీరు చేసుకోండి, దాంట్లో పర్ఫెక్ట్ అయిపోండి, దాంట్లో మార్కెటింగ్ చేయండి, మీకు డెఫినెట్లీగా ఫ్రూట్ దొరుకుతుంది. కానీ మీ ఇంటి పక్కకే దొరకాల బిజినెస్, వెంకట్ దొరకాల, సైడ్లో దొరకాలంటే కాదు. మనం గోదావరి కానీ ఆర్జీవన్ ఇడిచిపెట్టి బయటకు పోతేనే మీకు మార్కెటింగ్ అయితే లేకుంటే చేసి జస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి ఇచ్చి ఒక కాలనీ లాగా అందరినీ పిలవండి. మీరు మేకప్ చేస్తే ఇట్లా ఉంటుంది, మీ స్కిన్ ఇట్లా అవుతుంది, హెయిర్ పోజ్ ఇట్లా చేయండి, వాళ్ళ గురించి చెప్పండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది 500 రూపీస్లో కిట్ ఉన్నది అమ్మ, నేను మాట్లాడిన తర్వాత మీరు ఇచ్చేయండి, లేదంటే మీరు మాట్లాడుకోండి, నేను కూర్చుంటాను. డిస్టర్బ్ చేయకండి. ఎందుకంటే మీ గురించి నా గురించి కాదు. నేను ఇంకా 18 months అయిపోతే నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి చెప్తున్నాను. బీ సీరియస్. ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ఓన్లీ ఫర్ యూ, నాట్ ఫర్ మై బెనిఫిట్. సో ఇట్లా మీరు ఒక కిట్ తయారు చేసి మీరు ఇవ్వచ్చు. ఫెస్టివల్స్ వచ్చినప్పుడు జరిగింది. అందరూ సహకరించాలి. మనకి గత సంవత్సరం 2024-25లో మనం సేవా సమితి ఆర్జీవన్ ద్వారా ఇక్కడ వివిధ రకాల కోర్సెస్ ఏర్పాటు చేసుకున్నాం. వారి అఫీషియల్స్ మరియు అక్కడ కోఆర్డినేటర్ గారు శ్రీ శివకుమార్ గారు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అధ్యక్షురాలు సేవా ఆర్జీవన్, అలాగే నా పేరు సుజాత సార్, నాది రామగుండం సార్. ఇంతకు ముందు మేము 18 లైన్ కాలనీలో ఉండేది. అక్కడ నుండి మా డాడీ సింగరేణి ఎంప్లాయీ, నేను వాళ్ళ డాటర్గా స్టూడెంట్గా వచ్చిన, ఇప్పుడు ఒక ఫ్యాకల్టీగా టీచర్గా చేస్తున్నా. నా తోటి స్టూడెంట్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ రిపోర్ట్స్ ఇప్పుడు టైలర్ ఇస్తున్నాం. నా పేరు సౌజన్య, నేను రామగుండం ఉంటాను. నాకు 2 పాపలు. అసలు మిషన్ ఎక్కి ఇట్లా డిజైనర్ చేసిన వాళ్ళు రకరకాలుగా నేర్చుకొని నేర్పించేటువంటి వాళ్ళు కూడా ఈ సభలో ఉన్నారు. నేను గత ఒక 20 సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నాము. చాలామంది శిక్షణ పొంది ఇతరులకు శిక్షణ ఇస్తూ ఉపాధి పొందినటువంటి మహిళలు మాస్టర్గా చేస్తున్నటువంటి వారు. ఇదొక సంతోషకరమైన సమయము. ఒక సుమారుగా ఆర్జీవన్ ఏరియాలో 600 మంది లేడీస్కి సుమారు 18 కోర్సులలో ట్రైనింగ్ ఇవ్వడము, ట్రైనింగ్ పూర్తి చేసుకోవడము, వాళ్ళందరూ ఈరోజు ఎగ్జామ్ ఇవ్వడము, ఆ సర్టిఫికెట్లు త్వరలోనే తీసుకోపోవడం అనేది సంతోషకరం. సేవ అనేది మన గౌరవ బలరాం సర్టిఫికెట్ తీసుకోవాలని ఇక్కడ చేసిన ఎంతూజియాస్టిక్ స్టూడెంట్స్ అందరికీ అండ్ వీళ్ళందరినీ ట్రైన్ చేసిన టీచర్స్కి, ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న హనుమంతరావు గారికి, మరి హైదరాబాద్ ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ మన కోసం మన అభ్యున్నతి కోసం వచ్చేసిన శివకుమార్ అవి. మీరు ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ మీరు నన్ను కన్సల్ట్ చేస్తే నేను చేయగలను. నేను ఒక అవకాశం ఇచ్చాను, ఆ తర్వాత వాడుకోవడం అనేది మీ చేతులలో ఉంటుంది. స్టిల్ మన కర్నూలు సమీపంలోని సంతోష్ నగర్లోని ఉర్దూ గురుకుల పాఠశాలలో ఒక విషాదకర ఘటన చోటు చేసుకుంది. విద్యార్థి జక్కుల రవికుమార్ జి సింగవరం గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థి. సంఘటన ఉపాధ్యాయుడు రవికుమార్కు ఇచ్చిన చిక్కీలలో 4 తక్కువగా ఉన్నాయని ఆగ్రహపడి అతని చెంపపై పదే కొట్టారు. విద్యార్థి స్పృహ తప్పి పడిపోయి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించబడ్డాడు. ప్రస్తుతం పిల్లల వార్డులో ఐసీయూలో వైద్య చికిత్స పొందుతున్నారు. తండ్రి జక్కుల డానియేలు, నా కుమారుడికి
జరిగిన ఈ ఘటన పాఠశాల సిబ్బందికి కారణమని మీడియాకు తెలిపారు. నేను హాస్పిటల్ అడ్మిట్ చేస్తాను మాట్లాడమంటాను అడ్మిషన్ కడుగు తీసుకున్నా మళ్ళీ ఉపాస్ కూడా తీసుకున్నాను. ఈయన నా కొడుకు సార్, మా పిల్లోడైన నా కొడుకు జప్పుల రవికుమారు 8వ క్లాసు ఉర్దూ గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. చెవును నొప్పి ఉందని చెప్పి డాక్టర్కి చూపించిన తర్వాత సరే ఇది కొంచెం ప్రాబ్లం ఉంది, ఇది మందులకు సెట్ అయితేనే సరిపోయా, లేదంటే ఆపరేషన్ చేద్దామని సార్లు చెప్పినారు. అదే విషయం కూడా ప్రిన్సిపాల్ సార్కి చెప్పినాను, వీళ్ళ పీటీ సార్ గారికి చెప్పినాను. ప్రతి ఒక్క స్టాఫ్ మొత్తం సార్లకి పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా నా పిల్లోనికైతే ఈ విధంగా ఉంది, దయచేసి ఏదన్నా ఉంటే కూడా మీరు ఏదన్నా నాకు ఫోన్ చేయండి, ఏదన్నా జరిగితే కూడా ఇమ్మీడియట్గానే నేను చెప్పినాను. ప్రతి ఒక్క సార్లకు కూడా తెలుసు, అక్కడ వీళ్ళతో పాటు ఉన్న స్టూడెంట్స్కు కూడా తెలుసు. తెలిసిన నేపథ్యంలో కూడా వీళ్ళు తెలిసి కూడా చిక్కిళ్ళు పంచే టైంలో ఏదో 4 చాలకు వస్తున్నావంటే సార్ని పోయి అడిగినప్పుడు సరే ఒక 4 చిక్కులు మళ్ళీ ఇవ్వడం అన్నా జరగాల, లేదంటే లేపు అయిపోయినామేనన్నా చెప్పాలా. తెలిసి కూడా చెవు ప్రాబ్లం ఉందని తెలిసి కూడా చెవు మీద పదే కొట్టడం అనేది అంటే అది కావాల్సి కక్షపూర్వకంగా చేసినారే తప్ప వేరే పూర్వకంగా కాదని కూడా నేను ఈరోజు నాకు తెలియజేస్తున్నాను. ఇటువంటిది ఇంకా ఏ విద్యార్థి కూడా జరగకూడదు. కాబట్టి ఆ కొట్టిన వ్యక్తిని వెంటనే సస్పెండ్ చేసి ఇటువంటి వ్యక్తి ఇంకో కూడా 10th లీడర్ లేడు, 10th లీడర్ లేకంటే పోయి వాళ్ళ క్లాస్ వాడే వెళ్ళినాడు, వాళ్ళ క్లాస్ వాళ్ళకి ఇచ్చినా సార్ 4 తక్కువ వచ్చిందని పోయి సార్ని అడిగినారు. సార్ని అడిగింటే సార్ ఉండి నన్ను పిలిపించి తన్నారు చోమినదన్నాడు. ఇంకా తర్వాత క్లాస్ ముందుకు వచ్చినా ఏమైందో తెలియదు సార్. పడిపోయినావా? ఏమో గుర్తులేదు సార్, గుర్తులేదు. 3 ఏట్లు కొట్టినాడు సార్ షో మీద. సార్ వానికి షోలో ఆపరేషన్ చేయాలా వానికి కొట్టొద్దని సార్ అంటే కూడా 3 ఏట్లు కొట్టినాడు ఆయన కూడా నేను పోయి నాకు 7 పోసుంటే పోయి ఆడ మాంగడుకున్నా. ఫస్ట్ 1 ఏటు కొట్టి మళ్ళీ 2 ఏట్ల తర్వాత కొట్టినాడు ఆయన సారు. మాజర్ సార్ ఆయన పేరు, డిప్యూటీ వార్డెన్. ఆయన కొట్టిన తర్వాత ఏమైంది? మళ్ళీ ఆయన కొట్టిన జస్ట్ ఫ్యూ మినిట్స్కే మళ్ళీ తర్వాతకి ఫిట్స్ వచ్చినాయి సార్. మళ్ళీ ఒక 5 మినిట్స్ నాన్ స్టాప్గా నోట్ల నుంచి బురుగు వస్తుంది, ఇట్లా చేతులు గట్టి పట్టుకున్నాడు. మేము ఒక 10-15 మంది మా ఫ్రెండ్స్ మేము కొంతమందిని కలిసి అంత తాళాలు పట్టించినాం. తాళాలు పట్టిస్తే ఇంకా కొద్దిగా అప్పుడు రిలీఫ్ అయినాడు. మళ్ళీ ఇంకా నీళ్ళు ఆపేసంటే నీళ్ళు వద్దు అది ఇది అని చెప్తే మళ్ళీ తర్వాత ఒక ఆమె సార్ ఒకటి తీసుకోండి. నా పిల్లోనికి బాగా లేకపోతే హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ఒక ప్రిన్సిపాల్ కానీ ఒక సారోళ్ళు కానీ నా దగ్గరికి నా పిల్లోని దగ్గరికి హాస్పిటల్కి వచ్చి మాట్లాడాలి. కానీ ఇదే వాళ్ళ పీటీ సార్ గారు ఏం చెప్తున్నారంటే వాళ్ళ సారోళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ఏదన్నా ఉంటే హాస్పిటల్కి వచ్చి మాట్లాడాలని వీడికి హాస్పిటల్కి వచ్చి భయపడిచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు వీళ్ళు. అంటే మా దగ్గరికి హాస్పిటల్కి మా పిల్లోనికి అన్యాయం జరిగితే వాళ్ళు ఇక్కడికి వచ్చి మమ్మల్ని పరిశీలించి వాళ్ళు వచ్చి డాక్టర్లతో మాట్లాడి చూపించాలా. లేదంటే మా పిల్లోని నిలిచిపెట్టి సాగుబతుకులలో ఉంటే కూడా మేము పోయి ప్రిన్సిపాల్ గారితో హాస్టల్కి పోయి మమ్మల్ని మాట్లాడదాం రాని పిలుస్తున్నారు. అంటే ఇక్కడికి వచ్చి కూడా మమ్మల్ని భయపడిస్తున్నారు. అంటే ఇది ఎంత దారుణమో కూడా మీరు తెలుసుకోవాలని, ఇది ప్రభుత్వం దృష్టికి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి పోవాలని, ఇటువంటి సారోళ్ళని ఎక్కడ కూడా ఉండనియకుండా మొత్తం అంత స్టాఫ్ని సస్పెండ్ చేయాలని ఇమ్మీడియట్గా మా అబ్బాయి తరపున నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. వాళ్ళ బిడ్డ కాల్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి ఎందుకు అర్థమవుతుంది సార్? వాళ్ళు మొత్తం వాళ్ళంతా వాళ్ళ కొడుకులని బిడ్డల్ని పెద్ద ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటారు. లేని బీద వాళ్ళ మేము హాస్టల్లో వదులుకొని మా పిల్లలు పెడితే మా పిల్లలతో. మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి సొసైటీ సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి శాసనసభ్యుడు మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఆయనను ఆసుపత్రి సిబ్బంది, అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతించారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.